Good morning, Nana. Good morning, students. Okay, next important model. Same in this normal form. Actually, normal form and normal form. A matrix in IR or IR comma 0 or IR 0 0 0. It is called a normal form or canonical form. Same in this model. We will do another problem. Yeah, write it. Find the non-singular matrices. Find the non-singular matrices P and Q. P and Q such that P and Q such that PAQ is in normal form where A equal to 136 minus 1, 136 minus 1, 1451, 1451, 1543, 1543, and find its rank సిరీస్ నాన్న రెగ్యులర్ గా అడిగి వచ్చినాను మీకు కూడా మీకు సపోజ్ మనకి ఇచ్చింది ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ ఒక పిక్చర్ ఏ మ్యాట్రిక్స్ పిఏక్యూజ్ నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ఇక్కడ ర్యాంక్ ఎంతో ఫైండ్ చేయమంటారు. చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ అన్నాడు. యాక్చువల్లీ సింగులర్ కి నాన్ సింగులర్ డిఫరెన్స్ ఏంటి? సింగులర్ మ్యాట్రిక్స్ మీన్స్ that A equal to 0 అయింది అనుకోండి, it is a singular. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే P values P and Q are non singular, so get P equal to 0 it is a singular. At the same time that Q equal to 0 అయితే it is a singular. But ఈ రెండు కూడా ఏమవ్వాలి? P and Q non singular. That means that P not equal to 0 and that Q not equal to 0 అవ్వాలి. So first we will find P and Q matrices. Then after singular and non-singular check చేద్దాం. ఓకేనా? డైరెక్ట్ ఆన్సర్ చేద్దాం. సో చాలా ఈజీ అని ఒకసారి మనం తీసుకునేటప్పుడు వాడు ఏమన్నాడంటే ఫైండ్ ద నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ P and Q such that PAQ is in normal form. సో ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే A equal to PAQ తీసుకుంటాం. A equal to, so here మనం P and Q తెలియదు కాబట్టి డైరెక్ట్ A equal to A మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/4. సో ఇక్కడ చూడండి ఒకసారి. A equal to ఇక్కడ P బదులుగా I3 మ్యాట్రిక్స్ తీసుకుంటాం. I3 ఓకే. A ఇక్కడ కాలమ్ మ్యాట్రిక్స్ I4. మళ్ళీ చెప్తున్నాను చూడండి తీసుకున్నాము. A equal to P and Q values ఫైండ్ చేయడం కోసం A equal to I3 into A into I4 తీసుకున్నాం. యాక్చువల్లీ I3 అంటే ఏంటి? 1 0 0 0 1 0 0 0 1. మా స్టూడెంట్స్ వినిపిస్తుంది నాన్న?
సార్ వినపడుతుంది సార్. ఓకే ఇక్కడ I3 మీన్స్ 100010001. సో ఇక్కడ త్రీ రోస్ కాబట్టి I3 తీసుకున్నాం P మ్యాట్రిక్స్. నెక్స్ట్ A I4 మీన్స్ 4 by 4 100001000001 సారీ 00100001. ఈ మ్యాట్రిక్స్ రెడ్యూస్ చేస్తే ఇది P వాల్యూ అవుతుందంటే ఇది Q వాల్యూ అవుతుంది ఫైనల్ గా. ఈక్వల్ ఓకే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేస్తారు ఈ ప్రాబ్లం. రైట్ అని చెప్పి I3 తీసుకున్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ లో రోస్ 3 కాబట్టి I3 తీసుకున్నాం. కాలమ్స్ 4 కాబట్టి I4 తీసుకున్నాం. సో క్లియర్ ఒక పాయింట్ చెప్పాను గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ ఏ మీద చేసి ఐ మీన్ ఎలిమెంటరీ ఆపరేషన్ రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్ మీద అప్లై చేసి ఏ వాల్యూని ఐఆర్ కన్వర్ట్ చేయాలి. ఓకే అలా కన్వర్ట్ చేసినప్పుడు ఏమైనా రో ఆపరేషన్స్ చేస్తే ఈ మ్యాట్రిక్స్ మీద చేస్తాం, ప్రీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏలో చేస్తాం. కాలమ్ ఆపరేషన్స్ ఏమైనా చేస్తే దీని మీద అప్లై చేస్తాం. ఒక ప్రాబ్లం చూడండి మీకు అర్థం. సో క్లియర్ గా రాయండి. We will apply elementary row. We will apply elementary row and column operations on LHS. I mean left hand side మీద ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీద ఉన్న ఏ మీద చేసే ఎలిమెంటరీ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ ఏం చేసినా to reduce IR00 whatever may be IR అయినా అవ్వచ్చు IR00 అవ్వచ్చు. అలా రెడ్యూస్ చేయడానికి చేసే ప్రతిదీ కూడా every row operations will also applicable on free factor I3 of the product of RHS. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ప్రీ ఫ్యాక్టర్ I3 మీద కేవలం రో ఆపరేషన్స్ ఉంటాయి. And also column operations applicable on post factor I4 of the product of RHS. ఓకే ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ P and Q మ్యాట్రిక్స్ ఫైండ్ చేయడం కోసం మనం ఏం తీసుకున్నాం A = I3 I4. ఇలా I3 అంటే 100 I3 తీసుకున్నాం. 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3 రోస్. I4 మీన్స్ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 4 కాలమ్స్ తీసుకున్నాం. దీంతో మల్టిప్లై చేయడం వల్ల A అనే వాల్యూ ఏం మారదు యాక్చువల్గా. సో A = A వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఈ ఏ మ్యాట్రిక్స్ అని గివెన్ మ్యాట్రిక్స్ ని ఐఆర్ గా రెడ్యూస్ చేయడానికి అంటే నార్మల్ ఫామ్ గా రెడ్యూస్ చేయడం కోసం కొన్ని ఎలిమెంటరీ ఆపరేషన్స్ రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం. అట్ ద సేమ్ టైం కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. రో ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు ప్రీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ దీని మీద మాత్రమే రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏం ఆపరేషన్ అప్లై చేస్తే ఇక్కడ రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ప్రీ మ్యాట్రిక్స్ మీద రో ఆపరేషన్స్ అప్లై చేస్తాం. అదే కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే పోస్ట్ మ్యాట్రిక్స్ అంటే కాలమ్ మ్యాట్రిక్స్ ఇక్కడ మాత్రమే కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. సో ఫైనల్ గా ఇక్కడ ఏ అనేది ఐఆర్ వాల్యూ కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏవైతే మ్యాట్రిక్స్ వచ్చినా అవి P వాల్యూ అవుతుంది, Q వాల్యూ అవుతుంది. అదే ఆన్సర్. అప్పుడు దాని నుంచి ర్యాంక్ ఎలా చేయాలి చెప్తా. ఓకే ఒక్క స్క్రీన్ షాట్ ఇద్దాం.
ఓకేనా, ఒక్కసారి చూద్దాము. సో మనం చేయవలసింది ఏ ఈక్వల్ టు ప్రాబ్లం పెద్దగా ఉంటుంది కానీ ఈజీగా ఉంటుంది. ఏ ఈక్వల్ టు I3 A I4 ఇచ్చేస్తున్నాం మనం. సో ఏ మీన్స్ 1 3 6 minus 1 1 4 5 1 1 5 4 3 4 3 by 4 matrix. A equal to I3 1 0 0 0 1 0 0 0 1 I3 again A value. సో ఎలా వదిలేండి మనకు అవసరం లేదు. అది కూడా ఏ I4 వాల్యూ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే సార్ అక్కడ I4 అలా ఎందుకు తీసుకున్నారు సార్? అది ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఏ వాల్యూని ఐఆర్ కింద రెడ్యూస్ చేయాలన్నా అలా రెడ్యూస్ చేయడం కోసం I3 రోస్, ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయో 3/4 కదా, ఇక్కడ రోస్ అంటే 3 ఉన్నాయి కాబట్టి I3 తీసుకున్నాం. రోస్ కాలమ్స్ 4 ఉన్నాయి కాబట్టి I4 తీసుకున్నాం. మరి అక్కడ రోజు 3 ఉన్నాయి కదా సార్, దాంట్లో మరి ఇక్కడ 4/4 ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? అదే కదా చెప్పేది అన్న, ఇక్కడ 3 రోస్ ఉన్నాయి, 1 2 3 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3/3 తీసుకున్నాం. దిస్ ఇస్ ఫోర్ మ్యాట్రిక్స్ అండి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 1 2 3 4 సార్. 4 కాలమ్స్ కాబట్టి 4 కాలమ్ రిలేటెడ్ టు కాల్ 4. ఓకే సార్. ఇక్కడ 3 రోస్ కాబట్టి I3, 4 కాలమ్స్ కాబట్టి I4. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఐఆర్ కింద మేము 1 0 0 ఈ టైప్ లో తీసుకురావడానికి ఇక్కడ రో ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఏమైనా వస్తే ఇక్కడ అప్లై చేస్తాం, కాలం ఏమైనా వస్తే ఇందులో అప్లై చేస్తాం. ఫస్ట్ దీని నుంచి చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇదే కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ R2 అండ్ R3 కన్వర్ట్ చేస్తాం. R2 చేంజ్ చేస్తాం ఎలా? R2 మైనస్ R1. నెక్స్ట్ R3 కూడా కన్వర్ట్ చేస్తాం, R3 మైనస్ R1. చూడండి మళ్ళీ చెప్తాను, ఇక్కడ మనం ఏ ఆపరేషన్ చేస్తాం? రో ఆపరేషన్స్ కాబట్టి ఫస్ట్ దీనికి అప్లై చేయండి. ఫస్ట్ రో కామన్ 1 3 6 minus 1 1 minus 1 0 4 minus 3 1 5 minus 6 minus 1 1 minus 1 అంటే 1 plus 1 2. నెక్స్ట్ R3 కన్వర్ట్ చేస్తాం, R3 మైనస్ R1 అంటే 1 minus 1 0 5 minus 3 2 4 minus 6 minus 2 3 minus of minus 1 అంటే 4. ఓకే, ఏ మీద అప్లై చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఏ ఆపరేషన్స్ అండి? ఇవి రో ఆపరేషన్స్. సో రో ఆపరేషన్స్ కాబట్టి ఓన్లీ ఈ మ్యాట్రిక్స్ లో మాత్రం అప్లై చేస్తాం, దీని ఏం టచ్ చేయాలి. ఇందులో చేస్తే R1 ఏం టచ్ చేయాలి? 1 0 0. R2 టచ్ చేస్తాం, R2 మైనస్ R1 అంటే 0 minus 1 minus 1 1 minus 0 1 0 minus 0 0. లాస్ట్ రో R3 మైనస్ R1 అంటే 0 minus 1 minus 1 0 minus 0 0 1 minus 0 0. సో ఏ కాలమ్ ఆపరేషన్స్ ఏమైనా చేసాం మనం ఇందులో ఈ స్టెప్ లో చేయాలి. సో సేమ్ యాజ్ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఇంకేమవ్వాలి? జీరో అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ 0 నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి మనం. సో R3 తీసుకుంటున్నాం, మళ్ళీ 2 minus 2R2. సో R3 minus 2R2 సార్ 1 minus 0 1 అవుతుందేమో కదా సార్? ఎక్కడన్నా రో 3 సార్.
ఇక్కడ ఎస్ సార్ అక్కడే సార్. సార్ వన్ సార్ అక్కడే సార్. ఓకే R3 మైనస్ 2 R2 చేయండి అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ సేమ్ 1 3 6 మైనస్ 1 R3 మైనస్ 2 R2 అంటే సేమ్ సెకండ్ లో కూడా ఏం మార్చట్లా 0 1 మైనస్ 1 2 R3 మైనస్ 2 R2 అంటే 0 మైనస్ ఎనీథింగ్ 0 నెక్స్ట్ 2 మైనస్ 2 0 మైనస్ 2 ప్లస్ 2 0 అంతే కదా యా మైనస్ 2 ప్లస్ 2 0 నెక్స్ట్ 4 మైనస్ 4 0 సో మళ్ళీ రో ఆపరేషన్స్ మాత్రమే చేస్తాం సో R3 మళ్ళీ కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ రో 1 0 0 సెకండ్ రో మైనస్ 1 1 0 థర్డ్ ఏమవుతుంది R3 మైనస్ 2 R2 అంటే మైనస్ 1 ప్లస్ 2 అంటే 1 నెక్స్ట్ R3 0 0 మైనస్ 2 మైనస్ 2 నెక్స్ట్ 1 మైనస్ 0 అంటే 1 ఇక్కడ కూడా కాలం ఏం టచ్ చేయలేదు సో కాలం మ్యాట్రిక్స్ యాక్టివ్ కాలం 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 ఓకే ఇంకేం చేస్తాం చూడండి మనం ఎన్ని కూడా 1 0 0 0 1 0 1 0 0 లో వచ్చాయి సో కాలంలో అప్లై చేయండి ఇప్పుడు ఒకసారి ఇది ఆల్రెడీ 1 0 0 ఉంది సో దీన్ని ఏం టచ్ చేస్తావా ఇది చూడండి కాలం చూడండి ఒకసారి C2 మైనస్ 3C1 C2 మైనస్ 3C1 3 మైనస్ 3 0 అవుతుంది నెక్స్ట్ ఇంకా C3 కూడా 6 మైనస్ 6 అంటే C3 మైనస్ 6C1 ఇంకేం చేయొచ్చు C4 కూడా C4 మైనస్ 1 కి ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 కాబట్టి C4 ప్లస్ C1 చేస్తే సరిపోతుంది ఓకేనా సో ఓవరాల్ గా మనకు రావాల్సింది IR 0 0 0 ఈ ఫామ్ లోకి రప్పించుకుంటాం అంటే 1 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1 ఆర్ 0 ఎలా వచ్చినా పర్వాలేదు ఈ టైప్ లో రప్పించుకోవాలి ఆన్సర్ మనం సో ఇది రప్పించడానికి చేసే ప్రతి ఆపరేషన్ ఇక్కడ అప్లై చేస్తాం సో ఇది అప్లై చేస్తే C2 చేస్తాం ఐ మీన్ కాలం ఆపరేషన్ చేస్తాం ఫస్ట్ కాలం ఏం మార్చలేదు 1 0 0 సెకండ్ ఏం చేస్తాం C2 మైనస్ 3C1 అంటే 3 మైనస్ 3 0 1 మైనస్ ఎనీథింగ్ 1 0 మైనస్ ఎనీథింగ్ 0 నెక్స్ట్ C3 మైనస్ 6C1 అంటే 6 మైనస్ 6 0 మైనస్ 1 ఎనీథింగ్ మైనస్ 1 0 మైనస్ ఎనీథింగ్ 0 C4 ప్లస్ C1 చేసాం సో మైనస్ 1 ప్లస్ 1 0 2 మైనస్ 2 ప్లస్ ఎనీథింగ్ 2 0 కి 0 ఓకే దట్ ఈక్వల్ టు సో ఇది ఇందులో చూడండి అన్ని కూడా కాలం ఆపరేషన్స్ మాత్రమే చేస్తాం సో రో మ్యాట్రిక్స్ ఏం టచ్ చేస్తారు అని సో రో మ్యాట్రిక్స్ సేమ్ యాక్టివ్ అయింది 1 0 0 మైనస్ 1 1 0 1 మైనస్ 2 1 సో రో మ్యాట్రిక్స్ ఏం టచ్ చేయాలి నెక్స్ట్ ఏ కాలం మ్యాట్రిక్స్ లో ఆపరేషన్ చేయండి సో ఫస్ట్ C1 ఏం కన్వర్ట్ చేయాలి సో ఎస్క్యూజ్ చేసింది 1 0 0 0 C2 ఏం చేస్తాం C2 మైనస్ 3C1 అంటే 0 మైనస్ 3 మైనస్ 3 1 మైనస్ సేమ్ 1 0 0 నెక్స్ట్ C3 ఏం చేస్తాం C3 మైనస్ 6C1 సో 0 మైనస్ 6 దట్ మీన్స్ మైనస్ 6 0 మైనస్ 0 0 1 మైనస్ 0 1 0 మైనస్ 0 0 లాస్ట్ కాలం C4 ని ఎలా ఇంటర్చేంజ్ చేస్తాం C4 ప్లస్ C1 సో దట్ మీన్స్ 0 ప్లస్ 1 1 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 ఓకే నెక్స్ట్ సో ఆల్మోస్ట్ 1 0 0 వరకు వస్తాం 0 0
సార్ మీ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా సార్ ఆగిపోయింది. సో అప్పుడు 2 - 2 0. సో అప్లై చేయండి. C1 1 0 0, C2 0 1 0, C3. సరే ఏం కాబడతలేదు సార్. ఇప్పుడు అమ్మ నాది బానే ఉంది నాన్న, ఒకసారి చూడండి. ఒకసారి అన్న. 1 minute నాన్న, 1 minute. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్ మీకు సిగ్నల్ తక్కువ ఉన్నట్టు చూపిస్తుంది సార్. లేదు సార్ మీ సిగ్నల్ తక్కువ ఉన్నట్టు చూపిస్తుంది సార్. బ్లర్ కనబడుతుంది. ఒక్క నిమిషం ఆగండి నాన్న. ఓకే ఇప్పుడు ఇప్పుడు కూడా కనిపించట్లేదా? బ్లర్ బోర్డు. ఇప్పుడు బాగానే ఉంది సార్ కొద్దిగా. ఓకే ఇప్పుడు బాగానే ఉంది సార్. ఓకే అమ్మా. C1 ఓకే, C3 కన్వర్ట్ చేస్తే C1 C2 ఏం చేయట్లా, C3 + C2, C3 + C2 చేస్తే 0కి. ఓ మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సరే ఏం కాబడతలేదు సార్ అసలు. సార్ ఏం కనిపించట్లేదు సార్ ఏమని. ఇంకా నేను ఏం రాయలేదురా. బ్లర్ ఏమైనా వస్తుందా, మామూలుగా ఉందా? ఫుల్ బ్లర్ గా ఉంది సార్ అంతానే. బోర్డు మొత్తం బ్లర్ గా ఉంది. ఏమి కనిపించట్లేదు సార్ అసలు. సరే సరే సరే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఇంకా బ్లర్ వస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా అమ్మా? ఓకే ఓకేనా. C1 కన్వర్ట్ చేయట్లా, C2 కూడా కన్వర్ట్ చేయట్లా. C3 చూడండి ఒకసారి, C3 + C2 అంటే 0 + 0. అసలు క్లారిటీ లేదు సార్, అసలు బ్లర్ అయిపోయింది. ఏమైందిరా ఇప్పుడు పోయింది? నెట్వర్క్ సరిగ్గా పడట్లేదు సార్. అమ్మ అందరికీ అలాగే ఉందా? సార్ అందరికీ అలా ఉంది. కనబడుతుంది సార్. సార్ మీ సిగ్నల్ ఎల్లో కలర్ లో చూపిస్తుంది సార్ తక్కువ ఉన్నట్టు ఇంటర్నెట్ ఓకే. కనెక్షన్. నేను ఒకసారి ఎండ ఒకసారి కూడా చూపిస్తుంది. లీవ్ అయిపోయి మళ్ళీ అవుతాను. ఇప్పుడు కనబడుతుంది సార్. ఓకేనా. ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి.
C3 plus C2 అంటే 0 plus 0 0 minus 1 plus 1 0 0 plus 0 0. నెక్స్ట్ లాస్ట్ కాలం C4 minus 2C2 అంటే 0 minus anything 0 2 minus 2 0 0 minus 0 0. ఇక్కడ ఏం చేసాం ఓన్లీ కాలం మ్యాట్రిక్స్. సో రో మ్యాట్రిక్స్ ఏం మారదు కాబట్టి స్కీమ్ అయితే 1 0 0 minus 1 1 0 1 minus 2 1. సో ఏ సేమ్ కాలం మ్యాట్రిక్స్ ఏమవుతుంది చేంజ్ చేయండి. కాలం మ్యాట్రిక్స్ C1 ఏం మార్చలా. సో 1 0 0 0. సెకండ్ రో కాలం కూడా మార్చలా. -3 1 0 0. C3 ఏం చేసాం. C3 plus C2 that means -6 plus 1 -5 0 plus 0 0 1 plus 0 1 0 plus 0 0. Last column C4 minus 2C2 that means 1 minus C4 1 minus 6 sorry 1 plus 6 7. Next 0 minus 2 అంటే -2. Next 0 minus 0 0 1 minus 0 1. సో ఒకసారి చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకి డైరెక్ట్ 1 0 0 0 1 0 0 0 0 0 0 అంటే ఇది ఏంటంటే IR 0 0 0. equal to PAQ. ఓకేనా సార్ ఒకసారి పాయింట్ తప్పేమో చూడండి సార్, మనం కాలం ఆపరేషన్ కట్ చేసాం. మనం C3 plus C2 చేసాం. C3 plus C2 that means okay -6 -3 -9 అవుతుంది. -9. నెక్స్ట్ 0 కి కన్వర్ట్ చేస్తే 1 1 కి 0 యాక్సెస్ అవుతుంది. C4 కరెక్టేనా. C4 minus 2C2 C4 1 minus 1 plus 6 7 0 minus 2 minus 2 0 1 minus 7. ఓకేనా. అయ్యా చూడండి ఈ మ్యాట్రిక్స్ IR 0 0 0 వచ్చింది. ఇది P వాల్యూ ఇది Q వాల్యూ. సో A ఇది A యాస్టీస్ అదే ఉంది. ఇక్కడ IR మీన్స్ I2 కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయమన్నాడు ఫస్ట్ ర్యాంక్. సో A ఈక్వల్ టు I2 0 0 0 లో కన్వర్ట్ చేస్తాం. సో ర్యాంక్ ఎంత అవుతుందండి. ర్యాంక్ ఎంత నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 2/2 I2 వచ్చింది ఇక్కడ -0. సో ర్యాంక్ ఈక్వల్ టు 2. ఇక్కడ అయిపోయింది యాక్చువల్గా. సో ఒకవేళ మీకు ఇది లాంగ్ ఆన్సర్స్ లో అడిగాడు అంటే మాత్రం P వాల్యూ ఎంత వచ్చిందని మనకి P మ్యాట్రిక్స్ 1 0 0 -1 1 0 1 -2 1. ఇది P వాల్యూ. Q వాల్యూ 1 -3 -9 7 0 1 1 -2 0 0 1 0 0 0 0 1. ఓకే. P and Q వాల్యూస్ P and Q మ్యాట్రిసెస్ కూడా సింగులర్ నాన్ సింగులర్ అని చెక్ చేయాలి. కానీ మనం యాక్చువల్ తీసుకున్నాం అవి రెండు నాన్ సింగులర్ అని తీసుకున్నాం. సో ఈ రెండు కూడా నాన్ సింగులర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఒకసారి చూడండి మళ్ళీ నెక్స్ట్ 2 స్టెప్స్ కూడా చేస్తాం. ఓకే ఒక్కసారి నోట్ చేసుకుంటున్నాను. నేను మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తానులే. ఓకేనా. కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. వాడు ఇచ్చిన ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో జస్ట్ A ఈక్వల్ టు
I3 I mean ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ తో I3 తీసుకుంటాం. I mean రో మ్యాట్రిక్స్. అట్ ద సేమ్ టైం క్యూ వాల్యూ ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని క్యూ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఇక్కడ మనం దీన్ని ఫైనల్ గా నార్మల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి మీరు రెడ్యూస్ చేయడం కోసం ఉపయోగించే మ్యాట్రిక్స్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ రో ఆపరేషన్ చేస్తే ఇక్కడ I3 మీద అప్లై చేస్తాం. 3 మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. అదే ఒకవేళ కాలమ్ మ్యాట్రిక్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే పోస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అని చెప్పి చేస్తాం. సో ఫైనల్ గా ఇది నెక్స్ట్ స్టెప్. సో పి వాల్యూ వచ్చింది, క్యూ వాల్యూ వచ్చింది. సో ఫస్ట్ చెక్ చేస్తాను. పి ఈక్వల్ టు 1 0 0 minus 1 0 1 minus 2 1. P value. So that P find change. That P not equal to 0 అయితే that is a non-singular matrix. That P equal to 1 0 0 minus 1 1 0 1 minus 2 1. So 1 into 1 0 minus 2 1. So 0 ఇంకా minus 0 plus 0. So that equal to 1 into 1 1s are 1 plus 0. So 1 into 1 1. So 1. So therefore that P not equal to 0. Again Q కూడా that Q చూడండి. Q 1 minus 3 minus 9 7 0 1 1 minus 0 0 1 0 0 0. ఎన్ని జీరోస్ కాబట్టి సింగిల్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది. 1 into 1 1 minus 2 0 1 0 0 0 1. అగైన్ దీనికి చేయండి. సో ఎలా చూసుకోవాలి, నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో 1 into కాబట్టి 1 లేదు. సో 1 into 1 1s are 1 0. సో 1 తీసుకుంటే 0 0 0 2 తీసుకుంటే 0 0. సో equal 1. So this is not equal to 0. Therefore that Q not equal to 0. So therefore P and Q are non-singular matrices and rank is 2. ఓకేనా? ఇంకొకటి చేద్దాం, ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ర్యాంక్ కి ఫైండ్ చేసాక జస్ట్ డెట్ కి ఫైండ్ చేయండి, డెట్ క్యూ ఫైండ్ చేయండి. బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే దోస్ ఆర్ కాల్డ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. Okay, we will do another problem. Okay, next, another one. Find the non-singular matrices P and Q such that PAQ is in the normal form of the matrix and find the rank of the matrix equal to equal to 1 2 3 minus 2 1 2 3 minus 2
2 minus 2 1, 2 minus 2 1, 3 3 0 4 1, 3 0 4 1. Okay, same method and P8. Now we take A equal to they make 3 by 4, 3 rows and 4 columns. So I3, A, I4. Now we take A equal to. So A means 1, 2, 3, minus 2, 2, minus 2, 1, 3, 3, 0, 4, 1. I3, 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. A 1, 0, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 1, 0, 0, 0, 0, 1. Okay. Now we reduce to normal form. Row operations on this pre matrix of A and column operations post matrix of A. Okay. First, same R2 and R3 convert చేయండి. ఇవి రెండు జీరోస్ కావాలి కాబట్టి R2 ని కన్వర్ట్ చేస్తాం. R2 minus 2R1 and R3 ని కూడా కన్వర్ట్ చేస్తాం. R3 minus 3R1. ఇప్పుడు ఏమవుతుందండి? Row 1 same 1, 2, 3 minus 2. R2 minus 2R1 అంటే 2 minus 2 0. Next minus 2 minus 4 minus 6. R2 minus 2 minus 4 and minus 6. So next R2 1 minus 6 and minus 5. Next 3 minus half minus and plus 3 plus 4 7. Last row R3 minus 3R1. So 3 minus 3 0. So 0 minus 6 and minus 6. Next 4 R3 means 4 minus 9 4 minus 9 minus 5. Next 1 minus of minus plus 6 1 plus 6 7. So here only we apply row operations only. Row operations. So first row no any change 1 0 0 0. So R2 minus 2R1 and 0 minus 2 minus 2. Next 1 minus anything 1, 0 minus same 0. Next R3 కూడా కన్వర్ట్ చేస్తాం. R3 minus 3R1 అంటే 0 minus 3 minus 3. 0 minus 0 0. 1 minus anything 0 1. Same line A 1 0 0 0 0 1 0 0 0 0 0 0 0 1 0 0 0 0 1. Next ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ రో ప్రాబ్లం ఏం లేదండి 1 0 0 ఉంది. సో ఈ రెండు చూడండి సేమ్ ఉన్నాయి. సో డైరెక్ట్ R3 అన్న R2 చేయండి. డైరెక్ట్ R3 కన్వర్ట్ చేయండి. R3 కన్వర్ట్ చేస్తాం. R3 minus R2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాబట్టి డైరెక్ట్ స్టెప్ 1 2 3 minus 2. Second row no change 1 minus 0 minus 6 minus 5 7. R3 minus R2 so 0 minus 0 0 minus 6 plus 6 0 minus 5 plus 5 0 7 minus 7 0. So in this pre matrix also same R1 same 1 0 0. R2 kuda same minus 2 1 0 0. Last row R3 minus R2 so that means minus 3 plus 2 so minus 1 0 minus 1 minus 1 1 minus 0 1. So here 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. Next, so ఎక్కడ వరకు వచ్చింది లాస్ట్ రో ఆల్ 0 రో అయిపోయింది.
సో ఇంక ఈ రెండు కన్వర్ట్ చేయగలగాలి. సో ఇంక ఇది ఏం చేసినా ఇవి మారిపోతాయి. సో కాలం రోస్ మొదలు కాలం రోస్ చేయండి. సో సి ఓకే మొత్తం C2 C3 C4 అన్ని మార్చింది. C3 C3 కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది 0 అవ్వాలి కాబట్టి 2 - 2 అవ్వాలంటే C2 - 2C1 C2 - 2C1 అండ్ నెక్స్ట్ C4 కూడా C3 - 3C1 నెక్స్ట్ C4 -2 ఉంది ఆల్రెడీ. సో ప్లస్ చేయండి ప్లస్ 2C1. సో అప్లై చేస్తే ఫస్ట్ C1 సేమ్ 1 0 0 C2 కన్వర్ట్ చేస్తున్నారు. 2 - 2 0. సో -6 - 0 అంటే -6 0 - 8 0. నెక్స్ట్ C3 - 3C1 3 - 3 0. సేమ్ -5 0. నెక్స్ట్ C4 + 2C1 అంటే -2 + 2 0 7 0 సేమ్. ఇవన్నీ కాలమ్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇక్కడ ఈ రో మ్యాట్రిక్స్ ఏం మారదు. సో ఈక్వల్ టు 1 0 0 -2 1 0 -1 -1 1 ఏ యాక్టివ్ రాస్తాం. కాలమ్ మ్యాట్రిక్స్ మారుతుంది. సో C1 ఏమి ఇంటర్చేంజ్ చేయట్లా. సో 1 0 0 0. సెకండ్ కాలమ్ ఏం చేస్తాం C2 - 2C1 అంటే 0 - 2 అంటే -2. రిమైనింగ్ సేమ్ రాస్తాం 1 0 0. నెక్స్ట్ C3 - 3C1 సో ఇది 0. C3 - 3C1 కదా. C3 అంటే 0 0 - 3C1 అంటే -3. నెక్స్ట్ 0 - 0 0. నెక్స్ట్ 1 - anything 1 0. లాస్ట్ కాలమ్ C4 + 2C1 అంటే 0 + 2 2 0 0 0 1. ఓకే నెక్స్ట్ ఇంకేం చేయాలి. ఇవి కూడా ఇక్కడ 1 రావాలి, ఇవి కూడా 0 అవ్వాలి. అగైన్ C2 ఫస్ట్ C2 డైరెక్ట్ చేయండి. C2 కన్వర్ట్ చేస్తాం ఎలా. ఇక్కడ 1 రావడం కోసం C2 ఇంటూ -1/6 చేస్తాం. సేమ్ అన్ని కూడా అలాగే చేసాం. C2 చేసాం. C3 కూడా C3 ఇంటూ -1/5 చేయండి. C4 కూడా C4 ఇంటూ 1/7 చేయండి. సో అప్లై చేస్తే C1 నో చేంజ్ 1 0 0. C2 ఏం చేస్తాం ఇంటూ -1/6 0 ఇంటూ ఎనీథింగ్ 0 -1/6 ఇంటూ 1 - ప్లస్ సో 1 సో 0. ఇక్కడ 0 -1/5 ఇంటూ 1/5 ఇంటూ 1 1 0 0 7 0. సో కాలమ్స్ ఆపరేషన్ చేసాం కాబట్టి రో మ్యాట్రిక్స్ నోట్ చేయండి 1 0 0 -2 1 0 -1 -1 1 A. సో కాలమ్ మ్యాట్రిక్స్ ఏం చూడండి. కాలమ్ 1 ఏం చేంజ్ చేయాలి 1 0 0 0. కాలమ్ 2 ఏం చేసాం -1/6 తో మల్టిప్లై చేసాం. సో -- క్యాన్సిల్ 2 × 1/6 దట్ మీన్స్ 1/3.
నెక్స్ట్ 1 into -1/6 అంటే -1/6. సో 0 into anything 0 0. నెక్స్ట్ థర్డ్ కాలమ్ -1/5 తో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ into మైనస్ ప్లస్, సో 3/7 0. 1 into -1/5 అంటే -1/5, సో 0. లాస్ట్ కాలమ్ 2 into -1/6 అంటే -1/3, -1/3. నెక్స్ట్ 0 into anything 0 0 into anything 0. సో నెక్స్ట్ 1 into 1/7 అంటే 1/7. ఓ మై గాడ్. C4 ఏం చేస్తాం ఇంటూ 1/7 కదా. C4 ఒకసారి మంచి C2 minus cancel. So 2/6 అంటే 2/6 means 1/3. Okay. -1/6. Okay. 0 0. Okay. Next C3 చూడండి minus plus, so 3/5. Next 0 1 అంటే -1/5, so 0. Last column C4 into 1/7, 2 into 1/7 2/7, 0 0 1/7. So next C3 minus C2 చేయండి. at the same time C3 కన్వర్ట్ చేస్తాం. C3 minus C2 and C4 కూడా చేస్తాం. C4 minus C2. So next 1 0, sorry, first column no change 1 0 0, second column కూడా no change 0 1 0. So 0 minus 0 0, 1 minus 1 0 0 0 0 0. So row matrix no change. So 1 0 0, -2 1 0, -1 -1 1. No, A కూడా no change. So column matrix on C1 no change. So 1 0 0 0. C2 కూడా no change. So 1/3 -1/6 0 0. C3 minus C2 చేసాం. So 1/3 minus 3/5. That means 15 LCM. So 5 minus 9. So -4/15. -4/15. ఓకే, ఇది ఇక్కడ చేద్దాం. నేను ఒకసారి రబ్ చేస్తాను చూడండి. ఇయ్యాలా అలాగే
లేదు సంచలనం ఉంటది. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ మొబైల్ ప్రాబ్లం అయింది. నేను ఓట్లాని రోజు ఏం చేస్తే ఏం అవ్వలేదు కాబట్టి 100 -210 -1 -1 1. సో ఏ సేమ్. సో ఫస్ట్ C1 అండ్ C2 సేమ్, మనం ఏం చేంజెస్ చేయాల. సో 1 0 0 0. సెకండ్ కాలం 1/3 -1/6 0 0. నెక్స్ట్ థర్డ్ కాలం C3 - C2, that means 1/3 3/5 -1/3 అంటే -4/15. నెక్స్ట్ C3 - C2 అంటే +1/6. నెక్స్ట్ C3 - C2 అంటే -1/5 0. నెక్స్ట్ లాస్ట్ కాలం C4 - C2, that means 2/7 -1/3 అంటే 21 LCM means 7 3s are and 6 - 3 7. So -1/21. Next C4 - C2, so 0 -1/6 అంటే 1/6. Next 0 - 0 0. 1/7 - 0 అంటే 1/7. సార్ 0 -1/6 -1/6 అవుతుందేమో కదా సార్. ఎక్కడన్నా ఇదా 0 -1/6 కదా, సో 1/6. నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను అన్న, ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను. ఓకేనా, ఇక్కడ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇంకా 1 0 0 0 0 1 0 0. సో దిస్ కన్వర్ట్స్ ఎలా కన్వర్ట్ అయింది? ఇది I2 0 0 0 కింద కన్వర్ట్ అయింది, ఈక్వల్ టు PAQ. సో దేర్ ఫోర్ A ఈక్వల్ టు I2 0 0 కాబట్టి ర్యాంక్ ఈజ్ ఎంత? ర్యాంక్ ఈక్వల్ టు 2. సో P ఈక్వల్ టు 1 0 0 -2 1 0 -1 -1 1. And Q equal to 1 1/3 -4/15 -1/21. 0 -1/6 1/6 1/6. 0 0 -1/5 0 0 0 0 1/7. Okay, and P and Q are det P and det Q are not equal to 0 వస్తే, so those are called non-singular matrix. అమ్మ నేను ఒకసారి ఇది మళ్ళీ మీకు క్లియర్ గా ఒక పేపర్ మీద చేసి మీకు పంపిస్తాను నేను. ఓకేనా, వాట్సాప్ గ్రూప్ లో పెట్టి. ఓకేనా అమ్మ సంతోష్. సంతోష్ హలో సార్. అమ్మ అటెండెన్స్ తీసుకునే స్క్రీన్ షాట్స్. ఓకేనా, తీసుకున్నావు తీసాను కదా? సార్, తీసాను సార్. ఓకేనా, ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా నేను జస్ట్ మళ్ళీ పేపర్ మీద చేసి మీకు పంపిస్తానులేండి. ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో పెడతా. ఓకేనా, అప్పుడు డౌట్ Okay, ఏమైనా sir. ఉంటే నేను ఒకసారి మళ్ళీ రేపు అడగండి క్లాస్. ఓకే సార్. ఓకేనన్న, బాయ్. పోయింది అది బాయ్. ఏమో నన్ను తీసాను అక్కడే నా మూల. మరి ఆ మూల చేసేవా చెప్పు. అక్కడ చేసాడు దేవుడు నిన్నే తీసాడు. అదే ఉండవరా గుడుగులోడు వస్తాడు అలాగన్నా అక్కడికే. నేను మరి దాన్ని ఎక్కడన్నా పారేసారో మరి ఇంకా ఏమైపోయిందో మరి. ఏదో మూల ఏ మూల